నేరాన్ని నేరంలాగా చూడకుండా ఆ నేరానికి సంబంధించినటువంటి నిందితులు అరెస్ట్ అవ్వాలని కోరుకోకుండా దాని చుట్టూ రాజకీయాలు చేసుకునే దరిద్రమే ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తుంది. నేను ఉదయం కూడా చెప్పాను, డ్రగ్స్ కేసులో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పురంధేశ్వరరావు చేస్తారనేంత వెర్రితనం మన సమాజాన్ని పట్టి పీడించడం ఏంటో అర్థం కావట్లేదు. మీడియాలకి పట్టిన దరిద్రం, పార్టీలకి పట్టిన దరిద్రం అని. ఇప్పుడు ఆ తర్వాతన అసలైన ఆ సంస్థ యజమాని ఆ వ్యవహారం తేలుస్తున్నారు, వాళ్ళు చూస్తారు. అది అయ్యేదాకా ఎవరు ఏంటి కథ అనేది తెలిసేలోపే ఈలోపు రచ్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు చూసుకుంటే తాజాగా పురంధేశ్వరిని లాగుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డ్రగ్స్ కేసులో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీకి టీడీపీ నేతలకు సంబంధం ఉందంటూ బాలకృష్ణ అల్లుడు పురంధేశ్వరి కుటుంబానికి నేరుగా వాటాలు ఉన్నాయి. కంపెనీ ఎండీగా కోనం వీరభద్రరావు, CEO చౌదరి, CEOగా కోనం కోటయ్య చౌదరి, బాలకృష్ణ భరత్ పురంధేశ్వరి కుటుంబీకులతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. నందమూరి నారా దగ్గుబాటి కుటుంబాలతో డ్రగ్స్ రాకెట్ కోటయ్య చౌదరి వీరభద్రరావుకి సత్సంబంధాలు. పురంధేశ్వరి కుమారుడు సమీప్ బంధు ప్రసాదరావులతో కలిసి సంధ్య ఆక్వా కంపెనీ ఏర్పాటు. లోకేష్ తోడలుడు గీతం భరత్ కుటుంబంతో వీరభద్రకు సన్నిహిత సంబంధాలు. టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీకృష్ణదేవరాయలతో కోటయ్య చౌదరి పూర్తి సాన్నిహిత్యం. సంధ్య ఆక్వా అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం. 16 ఉల్లంఘనలకు పాల్పడినందున కేసు నమోదు చేసి సీజ్ చేసినటువంటి ప్రభుత్వం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లోని వీరభద్రరావు పాత్రపై ఆరోపణలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు, బురద చల్లబోయి అడ్డంగా దొరికిపోయారు చంద్రబాబు, లోకేష్, జనసేన, బీజేపీ అంటూ వీళ్ళు రివర్స్లో రాసుకొస్తున్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరైనా అమ్మిస్తారా? వాడు ఒకవేళ తప్పు చేస్తే ఆ కంపెనీ యజమాని అవుతుంది. వాళ్ళతో ఎవరితో తిరిగితే ఆ తిరిగిపోయిన వాళ్ళది కాదు కదా తప్పు. బంధుత్వం ఉంటే చేస్తారు. బంధువు తప్పు చేస్తే మందైపోతుంది తప్పు. ఇట్లాంటి దిక్కుమాలినటువంటి టర్నింగ్లే అసలు సమస్య.